హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు ఊహించని షాక్ అండి, వెంటాడుతున్న ఎన్నికల ప్రభావం. సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాప్తాడు ఈఆర్ఓ విచారణకైతే కలెక్టర్ ఆదేశం అయితే ఇచ్చారండి. సో ఈఆర్ఓపై విచారణ అండి రాప్తాడులో. సో కలెక్టర్ ఆదేశం. నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా ఓట్లు నమోదు తెరలేపారండి రాప్తాడు నియోజకవర్గ విఆర్ఓ మరియు ఆర్ఓ గారు. సో ఈ వసంత బాబుపై ఆయన వసంత బాబుపై విచారణకు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సో విచారణకు అయితే పిలిచారండి. సో ఈ విధంగా విచారణ అధికారిగా డిఆర్ఓ రామకృష్ణారెడ్డిని అయితే ఇందులో నియమించడం జరిగింది. సో ఈ నెల 12న ఈయన మామూలు ఈఆర్ఓ కాదు అన్న ఈయన మామూలు వీఆర్ఓ కాదన్న శీర్షికతో ఈనాడులో ప్రచురించిన కథనంపై కలెక్టర్ అయితే ఎట్టకేలకు స్పందించారు. ఈ ఆర్ఓ వ్యవహారం తీరుపై అయితే సమగ్ర విచారణకు ఆదేశించారండి ఆయన. సో నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి కొత్త ఓట్లు నమోదు, అలాగే ఏఈఆర్ఓ అలాగే బిఎల్ఓల ఆమోదం, క్షేత్ర పరిశీలన లేకుండానే నేరుగా ఈఆర్ఓ ఫామ్ 6 దరఖాస్తులను ఆమోదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సో దొంగ ఓట్లు అండి. ఇదంతా వైకాపా నాయకుల ఒత్తిడి ప్రమేయంతోనే సాగుతుందన్న ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది బయట. సో మొత్తం మీద వ్యవహారంపై విచారణ సాగుతుందనేది కలెక్టర్ ధృవీకరించారండి. విచారణలో నిజాలు తేలితే చర్యలు ఎంతటి వారికైనా చర్యలు తప్పకుండా ఉంటాయని అంటున్నారు. సో ఈ విధంగా రాష్ట్రంలో ఈ ఎన్నికల ప్రభావం ఏదైతే ఉందో అంటే అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిళ్ళు అయితేనేమి, ఎన్నికల ప్రభావం మీద ఒత్తిళ్ళు అయితేనేమి, సో ఇవన్నీ కూడా ఉద్యోగులు అయితే ఎక్కువగా అయితే ఫేస్ చేస్తున్నారు.